బీఆర్ఎస్ కు దగ్గరవుతున్న దువ్వాడ వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం పొలిటికల్ గా ఎటువైపు వెళ్లారో తెలియడం లేదు. కూటమి పార్టీలు చేరతీసే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఇప్పటికిప్పుడు వైసీపీ ఆహ్వానించే పరిస్థితి కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. దీంతో ఆయన రాజకీయ జీవితం సందిగ్ధంలో పడింది అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందిగా ఆ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంది. కేసీఆర్ హయాంలో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగింది. అనూహ్యంగా ఇప్పుడు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దువ్వాడ పాల్గొని మొక్కలు నాటడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనూ ఆ పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు. అధికారం కోల్పోవడంతో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా వస్తే బాధ్యతలు అప్పగించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ప్రస్తుతం దువ్వాడకు ఏపీలో షెల్టర్ ఇచ్చేందుకు ఏ పార్టీ సుముఖంగా లేదని టాక్ వినిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరాలనే ఆలోచనతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారా అనే చర్చ మాత్రం జరుగుతుంది.